వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఈరోజు గోంగూర చికెన్ ప్రిపేర్ చేశానండి. ఒక ఆర్డర్ వస్తే కనుక మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. చాలా టేస్టీగా మనకు హోటల్ స్టైల్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసి పంపిస్తామండి. 1 అవర్ ముందు చెప్తే చాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్. మీకు కావాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసిన అనేది చూపించానండి, చూడండి చక్కగా. ఇదంతా కనుక ఎంత టేస్టీగా ఉంటుందంటే గోంగూర చికెను మనం బయట చేసుకునేది వేరుగా ఉంటుందండి. మీకు చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి, సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు వైట్ రైస్ గోంగూర చికెన్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. గోంగూర చికెను అంటే మామూలుగా గోంగూర వైట్ రైస్, చికెను వైట్ రైస్ అండి. ఇది కేజీకి చికెన్ అండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు. మనం గోంగూర చికెన్కి ఆయిల్ పోసుకున్నామండి. మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలంతా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా చాలా బ్రౌన్ కలర్లో వేయించేసుకున్నామండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి, పసుపు కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాము. ఇంకంతా మనం చక్కగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ వేసేసుకున్నాము. చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఎంత బాగా కలర్ కనిపిస్తుందో చూడండి. ఒక 10 నిమిషాలు మూత ఇంకా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా చూద్దామండి. దీంట్లో కొంచెం కారం కూడా వేసేద్దాం ఇప్పుడు. చక్కగా ఇట్లా కలుపుకుందామండి. కలిపేసుకొని చక్కగా చూసారు కదా, ఆయిల్ అంతా వదులుతుంది. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మన ఛానల్లో చాలా నీట్గా చేసి పంపిస్తాము. ఇప్పుడు ఇంకా మనము గోంగూర కూడా వేసుకుందామండి. ఇంకంతా గోంగూర వేసుకున్నామండి. మనం అంతా చక్కగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు కానీ మనం మూత పెట్టేసుకున్నాము అంటే ఇంకా అయిపోయినట్టు. గరం మసాలా ఇంకా వేసేసుకుందామండి. మనకి ఇంకా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా దింపేసుకోవటమే. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి.